తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 10:45 సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శిల్పకళా వేదికలో గురు పూజోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం శిల్పకళా వేదికలో గ్రామ పరిపాలనా అధికారులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 10:45 సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శిల్పకళా వేదికలో గురు పూజోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం శిల్పకళా వేదికలో గ్రామ పరిపాలనా అధికారులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఈ రోజు 10:30 తర్వాత ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా సీఎం ను కలిసి పూజలకు రావాల్సిందిగా కూడా పిలిచారు. ఈ క్రమంలో ఈ మధ్యలో బిజీ షెడ్యూల్ వల్ల ఇన్ని రోజులు ఆయన హాజరు కాలేకపోయారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే 10:45 ఆయన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి శిల్పకళా వేదికలో గురు పూజోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందిస్తారు. అదేవిధంగా సాయంత్రం శిల్పకళా వేదికలోనే గ్రామ పరిపాలనా అధికారులకు నియామక పత్రాలు కూడా ఆయన అందించబోతున్నారు. ఇప్పటికే విఆర్ఓ స్థానంలో వారిని ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రులు కూడా హాజరవుతారు. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సీఎం షెడ్యూల్ అయితే ఈ రోజు బిజీగా ఉండనుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.